తీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రోమా కారాగారంలో ఉండగా ఈ లేఖను రాశాడు. ఈ వచనం 4వ అధ్యాయంలో చెప్పిన ఆత్మీయ జీవితం కొనసాగింపుగా వ్రాయబడింది. 4వ అధ్యాయంలో 22వ వచనంలో పాత మనిషిని విడిచిపెట్టాలి, 24వ వచనంలో ఉన్నట్లు క్రొత్త మనిషిని ధరించాలి, కోపము, అబద్ధము, దుర్మార్గతను విడిచిపెట్టాలి. 4వ అధ్యాయం 32లో ఉన్నట్లు ప్రేమ, క్షమ, కరుణ కలిగి ఉండాలి. కాబట్టి ముందు చెప్పిన బోధలకు ఆధారంగా ఇప్పుడు చేయవలసిన ఆచరణను ఈ వచనం సూచిస్తుంది. దేవుని ప్రియమైన పిల్లల వలె అనే మాట మనం దేవుని పిల్లలమని గుర్తు చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5లో ఉన్నట్లు మనం బానిసలం కాము, దత్తత తీసుకున్న కుమారులము, కుమార్తెలం. కనుక మనం ఆయనను అనుకరించి నడిచేవారంగా ఉండాలి. అనుకరించుట అనేది మాటల్లోనే కాదు, జీవితంలో ప్రతి అడుగు దేవునిని అనుకరించి నడుచుకోవాలి. అనగా ఆయన ప్రేమను ప్రతిబింబించుట, ఆయన క్షమను ప్రదర్శించుట, ఆయన పరిశుద్ధతను అనుసరించుట మరియు ఆయన దయ, వినయం, సహనం మన జీవితంలో కనబడుట. దేవుడు ఎలా ఉన్నాడో ఆయన పిల్లలు కూడా అలాగే జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మనలను ప్రేమించినట్లే మీరు కూడా ప్రేమలో నడుచుకునుడి. మన జీవితం దేవునిని ప్రతిబింబించాలి. మన మాటలు, ప్రవర్తన, నిర్ణయాలు అన్నీ దేవుని స్వభావాన్ని చూపించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32లో ఉన్నట్లు క్షమించే మనసు కలిగి ఉండాలి. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ప్రేమే మన గుర్తింపుగా ఉండాలి. ప్రపంచం ఎలా జీవించినా దేవుని పిల్లలు ప్రపంచం నుంచి వేరుగా ఉండాలి. ఆమేన్.